viewers, welcome to Madhuramalu Sweet India. పర్వన్నాలు పాయసాలు పండగలకి మాత్రమే చేసుకుంటామా అండి? కాదు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. అయితే ఈ రోజు నేను మీకు ఒక కొత్త వెరైటీ పాయసాన్ని పరిచయం చేయబోతున్నానండి. మరి దాని పేరే గోధుమ పాయసం. గోధుమ పాయసం తయారు చేసుకోవాలంటే దీనిలో నేను యాక్చువల్ గా గోధుమల్ని యూజ్ చేస్తున్నానండి. ఇవి కూడా ఏంటంటే మనకి ఓవర్ నైట్ అంటే ఒక రాత్రంతా కూడా బాగా నానబెట్టిన గోధుమల్ని తీసుకుంటున్నాను. సో దీంతో ఇప్పుడు నేను గోధుమ పాయసం తయారు చేయడం ఎలానో మీకు నేర్పించబోతున్నాను. సో ముందుగా ఏం చేయాలంటే బాగా నానబెట్టి నీళ్ళంతా కూడా డ్రైన్ చేసేసిన తర్వాత ఈ గోధుమల్ని మనం కొంచెం మిక్సీ పట్టేసుకుందాము. సో నేను ఒక 1/2 కప్ గోధుమలు మాత్రమే ఇందులో తీసుకుంటున్నాను. సో దీన్ని కూడా మనం ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పల్చగా కొంచెం బరకగా ఉండేటట్టుగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది మనకి పేస్ట్ లా కాకుండా కొంచెం రవ్వలాగా వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి బరకగా ఉంది, అలాగే కొంచెం రవ్వలాగా తయారైంది కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టుకుందాము. చక్కగా గోధుమలు అనగానే మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది గోధుమ పిండి అయితే కనుక చపాతీలు వాటికి రోజువారీ మనం వాడుకుంటూ ఉంటాము. లేదు రవ్వలాగా ఉంటే కనుక గోధుమల్ని మనం ఎప్పుడు ఉప్మానో లేకపోతే ఇంకో వెరైటీ ఏదైనా కానీ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఆప్షన్స్ ఏమీ ఉండకుండా ఉంటాయండి. సో అలాంటప్పుడు చక్కగా స్వీట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరదాగా సాయంత్రం పూట కొంచెం వేడివేడిగా ఏమైనా తినాలనుకుంటున్నా తాగాలి అనుకుంటున్నా ఇలా కొంచెం ఒకటి కొత్త వెరైటీని మనం ట్రై చేసుకుంటూ ఉండొచ్చు. మనకి ప్యాన్ కొంచెం హీట్ ఎక్కింది కాబట్టి లైట్ గా నెయ్యి వేసుకున్నాము. సో నెయ్యి కూడా బాగా కరిగిన తర్వాత మనం ముందుగా ఏదైతే రవ్వలాగా తయారు చేసుకున్నాం, నానబెట్టిన గోధుమల్ని రవ్వలాగా తయారు చేసుకున్నాం కదండి, దీన్ని అందులోకి యాడ్ చేసేస్తాను. సో ఒక్కసారి అలా కలిపేసేసి మనం దీన్ని మూత పెట్టేసుకుందాము. సో బాగా మనకి నెయ్యిలో కలిసిన ఆ వాసన వస్తుంది కదండి. మనం దీన్ని పూర్తిగా వేయించుకోకర్లేదు, జస్ట్ అలా షాలోగా మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి అంతా కూడా బాగా ఈ రవ్వకి పట్టిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించేసుకుందాం. వాటర్ అంటే మనం జనరల్గా ఇప్పుడు బియ్యం అయినా కానీ 1కి 2 కప్స్ అట్లా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో దీనిలో కూడా ఏంటంటే నేను ఆల్మోస్ట్ 1/2 కప్పే గోధుమలు తీసుకున్నా కాబట్టి 1 ఫుల్ కప్ వాటర్ పడేంతగా యాడ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఒక పక్క నుంచి మనకి ఈ గోధుమలు బాగా ఉడికిపోతాయండి, రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చేసరికి చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ లోపు మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లేదంటే ఒక బాండ్లీ తీసుకుందాం. సో దీనిలో కొంచెం పాలు, కొంచెం అంటే మనకి టోటల్ ప్రొసీజర్కి ఎంతైతే పాలు అవసరం పడతాయి, ఎందుకంటే మనం మెయిన్గా పాయసం చేసుకుంటున్నాం కాబట్టి మనకి కొంచెం పాలు ఎక్కువనే పడతాయి కాబట్టి మొత్తం దానికి సరిపడా పాలు నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు పంచదార, నేను ఇక్కడ 1/2 కప్ గోధుమలు తీసుకున్నాను కాబట్టి గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను ఓన్లీ 1/2 కప్ మాత్రమే పంచదార యాడ్ చేస్తున్నానండి. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే నానబెట్టుకున్న సగ్గు బియ్యం, దాన్ని కూడా నేను ఒక 1/2 కప్ యాడ్ చేస్తున్నాను.
సో జనరల్గా మనం సగ్గుబియ్యాన్ని ఇలాగే సేమియాతో కూడా కాంబినేషన్లో తయారు చేసుకుంటూ ఉంటాం కదా పాయసం చేసుకునేటప్పుడు. సో దీనిలో కూడా చక్కగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి. ఇవన్నీ బాగా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాము. సో పాలల్లో మనకి ఈ డ్రై ఫ్రూట్స్, ఈ సగ్గుబియ్యం ఇవన్నీ బాగా కుక్ అవుతూ ఉండే లోపు మనకి చక్కగా ఈ గోధుమ రవ్వ కూడా బాగా ఉడికిపోయి మనకి 3 విజిల్స్ వచ్చేస్తాయండి. సో చలికాలం అనగానే మనకి ఖాళీగా సాయంత్రం పూట ఇంట్లో ఉంటే కనుక ఏమన్నా కొంచెం వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం సూప్స్ లాంటివి తీసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా ఒకసారి కొంచెం స్వీట్స్ లాని ఇంకేమైనా కానీ తినాలి అనిపిస్తున్నప్పుడు జనరల్గా వర్షాకాలం అంటే మనం చెప్పక్కర్లేదు, పకోడీలు, మిర్చి బజ్జీలు అట్లాంటివి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఇలా చలికాలంలో కావాలి అనుకుంటే కనుక ఇలా పాయసాలు అవి కూడా తయారు చేసుకొని తినొచ్చండి. ఈవినింగ్స్ బాగుంటుంది. సో ఫ్లేమ్ మరి హైలో కాకుండా అలాగనే లోలో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం పాలని పెట్టుకొని ఉడికించుకుంటూ ఉందాము. మనం జనరల్గా గోధుమ రవ్వతోటి పాయసం అనేది అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇలాగ గోధుమల్ని తీసుకొని నానబెట్టి దాన్ని మిక్సీ చేసుకొని ఇలా రవ్వలాగా చేసుకోవడం చాలా అరుదుగా మనం చేసుకుంటూ ఉంటామండి. దీనివల్ల ఏంటంటే మనకి హోల్ వీట్ అనేవి మనకి బ్రెడ్స్లో అలాగా దొరుకుతూ ఉంటుంది కదా. డాక్టర్స్ కూడా ఎక్కువ వాటిని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానిపైన పొట్టుతో సహా మనం తీసుకుంటే అది హెల్త్ కూడా చాలా మంచిది అని. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ ఫైబర్ కంటెంట్ అనేది కూడా చాలా బాగా బాడీలోకి వెళ్తుంది కాబట్టి పొట్టుతో సహా హోల్ వీట్ మనకి తీసుకోవాలి ఆహారంలో అని చెప్తూ ఉంటారు కదా. సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటూ ఉంటే ఇది టేస్టీనే కాదు, చాలా హెల్దీ కూడా. మనకి పాలలో చక్కగా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా ఉడుకుతూ ఉన్నాయండి. అలాగే మనకి కుక్కర్ కూడా 3 విజిల్స్ వచ్చేసింది, చల్లారిపోయింది కాబట్టి ఇంకా మనం మూత తీసేద్దాము. మనకి ఈ గోధుమ రవ్వ అంతా కూడా చాలా చక్కగా ఉడికిపోయింది వాటర్లో. ఈ తయారు చేసుకున్న ఈ గోధుమ రవ్వ ఏదైతే ఉందో దీన్ని మనం ఉడుకుతున్న పాలల్లో యాడ్ చేసేసుకుందాం. సో అలా వేసుకున్న తర్వాత చాలా చక్కగా మనకి మొత్తం కలిసేటట్టుగా వేసేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ మనం పాలతో కూడా ఉడికించుకున్నామంటే ఈ ఫ్లేవర్ కూడా దానికి బాగా పడుతుంది. సో ఇందులో మనం పిస్తా, బాదం అలాగే కాజు అన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం కలర్ఫుల్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అలా వదిలేసేసి ఈ గోధుమ రవ్వ కూడా అందులోకి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం దాన్ని బాగా కుక్ చేసుకున్నామంటే కనుక మనకి గోధుమ పాయసం రెడీ అయిపోతుందండి. సో ఒక 2 మినిట్స్ దాన్ని కుక్ చేసుకుందాం. సో మనకి చక్కగా పాలల్లో ఈ గోధుమ రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోయింది కదండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ డిష్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో మామూలు రవ్వ పాయసం కంటే కూడా మనకి ఈ నానబెట్టిన గోధుమలతో తయారు చేసుకున్న ఈ గోధుమ రవ్వ పాయసం ఎలా ఉంటుందో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తాను. అంతకంటే ముందు కొన్ని మనం డ్రై ఫ్రూట్స్ ముందరగా ఈ పాలతో పాటు వేసుకొని కుక్ చేసుకున్నాం కదండి. అలా కాకుండా పైనుంచి అలా కొంచెం వేసుకుంటే బయట నుంచి కూడా మనకు ఆ పలుకులు తగులుతూ ఉంటాయి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను గోధుమ పాయసాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. అమృతంలా ఉందండి. మనకి ఈ గోధుమలు చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి ఆ ఉబ్బి ఉడకడం అనేది మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ లాగా తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి.
మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోధుమ పాయసానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన సగ్గుబియ్యం, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పంచదార, యాలకుల పొడి. గోధుమ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జారులో రాత్రంతా నానబెట్టిన గోధుమలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పై ప్రెషర్ ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న గోధుమల్ని వేసి వేయించి కొంచెం వేగిన తర్వాత సరిపడ నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు స్టవ్ పై మరొక బాండీ పెట్టి పాలు, సరిపడ పంచదార, నానబెట్టిన సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగానే చల్లారిన గోధుమ రవ్వ మిశ్రమాన్ని ఈ ఉడుకుతున్న పాల మిశ్రమంలో కలిపి మరొక 2-3 నిమిషాలు ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గోధుమ పాయసం రెడీ. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచిలో ఫాలో కూడా చేయొచ్చు. సో గోధుమ పాయసం తయారు చేసుకునే విధానాన్ని నేర్చుకున్నారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా దాన్ని ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను మరో చక్కటి స్వీట్ రెసిపీతో. Until then, this is Rajeshwari signing off. Bye.